రాముడైనా కృష్ణుడైనా పరబ్రహ్మం ఒక్కటే అనే వివేక జ్ఞానం కలగాలంటే గురువు మాత్రమే అందుకు దారి చూపగలుగుతాడు. మరైతే రాముడి గురించి సూత్రం ప్రత్యేక చర్చ ఎందుకంటే సందేహం అనివార్యంగా వచ్చింది కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ పారాయణ ఫలితం 2 లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి దశావతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారమని పండితులు స్పష్టంగా చెప్తున్నారు. కనుకనే సనాతన భారతీయ ధర్మంలో శ్రీరాముడు దేశవాసులందరికీ చేరువయ్యాడు. పరమాత్మ అంటే స్వయం ప్రకాశితం కలిగి జ్ఞాన స్వరూపమైన ఆత్మ అని అన్నారు. సర్వానికి అధిష్టానమైన పరమాత్మ అన్నారు. ఆది మధ్యాంతరహితుడు పరమాత్మ అన్నారు. స్థూల శరీరంలో విరాట్ స్వరూపుడున్నాడు. సూక్ష్మ స్వరూపంలో చైతన్య స్వరూపుడన్నారు. సత్ చిత్ ఆనందం పరమాత్మయే అన్నారు. ఆకారం ఉన్నవాడు, ఏ రూపం లేని నిరాకరుడు అతడే అన్నారు. అన్ని రకాలుగా చెప్పబడినా కూడా దైవం మానుష రూపేణ అన్న మాటకు శ్రీరాముడు ఆదర్శంగా నిలిచాడు. కనుకనే సామాన్యుని మొదలు సాధు పురుషుల వరకు శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించారు. నిగ్రహం కోసమే విగ్రహమని సాధకులు చెప్పారు. మనోనిగ్రహం కుదురుకున్నాక ఇక ఏ విగ్రహంతోనూ పనిలేదు. కేవలం జ్యోతి రూపంలోని మహాచైతన్యాన్ని మనసులో నింపుకుంటే చాలన్నారు.